श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। विष्णुतीर्थः कल्पवृक्षो विष्णुतीर्थश्च कामधृक् चिन्तामणिर्विष्णुतीर्थो यतीन्द्रः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नमः। हरिः ओम्। धृतराष्ट्रोवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिताः। लक्ष्मीनारायणं नत्वा पूर्णबोधान् गुरूनपि कुर्मः श्रीकृष्णगीताया भाष्याद्युक्तार्थसंग्रहम्। बुधानाम् अबुधानां वा मोक्षमार्गप्रवेशिनाम् अलङ्कारप्रदीपोऽयं तन्यते रुचिकारकः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గత 5 రోజుల నుండి మనము ఈ కాశీ విశ్వనాథుని క్షేత్రంలో గంగా నది తీరమునందు ఈ మఠమునందు జ్ఞానయజ్ఞం జరుగుతూ ఉన్నది. గీతా సారోద్ధారము ఫలవిదు బాళదుదకే. నిన్నటి రోజున భగవద్గీతలో 8వ అధ్యాయం ముగిసింది. జ్ఞాన విజ్ఞాన యోగం అనేటటువంటి 8వ అధ్యాయం ముగిసింది. ఈరోజు 9వ అధ్యాయం ప్రారంభమవుతూ ఉన్నది. శ్రీ భగవాను వాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అశుభాత్. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, అసూయ మొదలైనటువంటి వాటి దోషములు లేనటువంటి తత్వజ్ఞానమునకు అధికారి అయినటువంటి హే అర్జున, నీకు నేను అత్యంత రహస్యమైనటువంటి విశేష ప్రమేయములతో కూడుకున్నటువంటి అవశ్యంగా నీవు తెలియవలసినటువంటి తత్వాన్ని నేను నీకు వివరిస్తూ ఉన్నాను. మనము ఒకరికి తత్వోపదేశం చేయాలి అని అంటే ఆ వినేటటువంటి వాడు అర్హత కలిగినటువంటి వాడై ఉండాలి. అర్జున, నీవు నా యొక్క ఈ గీతోపదేశానికి అర్హుడవగా ఉంటూ ఉన్నావు. నీకు నేను అత్యంత గుహ్యతమమైనటువంటిది గుహ్యతమం శాస్త్రం ప్రోక్తం మయా అనఘ.
అత్యంత రహస్యమైనటువంటిది. తత్వాన్ని అది అందరికీ చెప్పకూడదు. ఎవరు అధికారులు ఉంటారో, ఎవరు యోగ్యులుంటారో వారికి మాత్రమే చెప్పాలి. అందులో నేను చెప్పేటటువంటి గుహ్యతమమైనటువంటి తత్వశాస్త్రాన్ని వినడానికి అధికారిగా ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా భగవంతుడు చెప్తూ ఉన్నాడు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. భగవంతుడు ధర్మశబ్దవాచ్యుడు. ఎందుకంటే ఈ జగత్తునంతా ధరించినటువంటి వాడు, ధరించేటటువంటి వాడు. కాబట్టి భగవంతుడు సర్వాధారకుడు. అంతేకాకుండా సర్వేంద్రియ ప్రేరకుడు. మనలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ 10 ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియము 11 సర్వేంద్రియ ప్రేరకుడై ఉండటం చేత భగవంతుడు ప్రత్యక్ష అని పిలువబడుతూ ఉన్నాడు. ధర్మ ప్రత్యక్ష అని పిలువబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా అన్ని విద్యలందు పరమాత్ముని అపరోక్ష జ్ఞానాన్ని సాధించి ఇచ్చేటటువంటిది ఈ శాస్త్రము, ఈ జ్ఞానము అత్యంత గుహ్యమైనటువంటిది. గుహ్యమైనటువంటి శాస్త్రాలలో ఇది రాజగుహ్యమైనటువంటిది. ప్రధానంగా అత్యంత రహస్యమైనటువంటి తత్వశాస్త్రము ఇది నీకు నేను చెబుతున్నాను. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్ స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సమస్త జగత్తు కూడా అదృశ్య శరీరము కలిగి ఉన్నటువంటిది. అదృశ్య శరీరము కలిగినటువంటి వాడను నేను. ఈ సమస్త జగత్తంతా అదృశ్య శరీరము కలిగి ఉన్నటువంటి నాతో వ్యాప్తమైనది. ఈ జగత్తు చరాచరాత్మకమైనటువంటిది, చేతనాత్మకమైనటువంటిది. చేతనులు అంటే జీవులు, అచేతనులు అంటే జడ పదార్థం. ఈ జగత్తునందు చేతనములైనటువంటి జీవులున్నారు, అచేతనములైనటువంటి జడ పదార్థములున్నాయి. ఇవన్నీ కూడా నన్నే ఆశ్రయించుకొని ఉన్నాయి. అయితే నేను ఎవరిని ఆశ్రయించుకొనలేదు. అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుడు తాను అందరికీ ఆశ్రయుడవుతున్నాడే కానీ ఎవరు అతనికి ఆశ్రయం కావటం లేదు. భగవంతునికి ఏదైనా ఒక్కటి, ఎవరైనా ఒక్కరు ఆశ్రయమైతే వానికి డిపెండెన్సీ వస్తుంది. వీడు సర్వతంత్ర స్వతంత్రుడు. తాను పుట్టాలి అంటే తల్లిదండ్రులు అవసరం లేదు అని జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి పుట్టాడు. తనకు పిల్లలు కావాలి అని అంటే లక్ష్మీదేవియే నాకు అవసరం లేదు అని స్వరమణుడైనటువంటి అతను తన నాభి నుండి బ్రహ్మను పుట్టించాడు. పిల్లలు కనడానికి, తాను పుట్టడానికి ఎవరి అవసరం లేకుండా, ఆశ్రయం లేకుండా ఉన్నటువంటి భగవంతుడు అన్నీ నన్ను ఆశ్రయించుకున్నాయి కానీ నేను ఎవరిని ఆశ్రయించుకొనలేదు. అంటే భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తున్నాడు. భగవంతుడు తన సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు. సర్వభూతాని కౌంతేయ
ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. హే కుంతీపుత్రుడైనటువంటి హే అర్జున, ప్రళయకాలమునందు జడ సహితమైనటువంటి అన్ని జీవరాశులు నా అధీనంలో ఉన్నటువంటి ప్రకృతి యందు లీనమైపోతాయి. అన్ని జీవరాశులు ప్రకృతి యందు లీనమవుతుంది. ఆ ప్రకృతి నా అధీనంలో ఉన్నది. మళ్ళీ ముందటి కల్పపు ఆది యందు ఈ జీవరాశులను నేనే విశేషంగా నానా ప్రకారాలుగా నేనే సృష్టిస్తాను. అంటే అన్నింటికీ మూలం ప్రకృతి. ఆ ప్రకృతి నా అధీనంలో ఉన్నది. నేనే అందరినీ పుట్టించేటటువంటి వాడను. అనేక రీతిగా 84 లక్షల రకముల జీవరాశులు ఉన్నాయి. బ్యాక్టీరియా మొదలుకొని క్రిమి కీటక పశుపక్ష్యాది ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రాణులు ఉన్నాయంటే 84 లక్షల యోనులు. అందులో మనుష్యులు ఒకరు. ఈ మనుష్య జన్మ ఈ 84 లక్షల యోనులందు ఒక్కొక్క యోని యందు కొన్ని వేల కోట్ల జన్మలు అనుభవించిన తరువాత, జన్మించిన తరువాత అత్యంత దుర్లభమైనటువంటి ఈ మనుష్య జన్మను పొందుతాడు. కాబట్టి ఇదంతయు కూడా నా అధీనంలోనే ఉంటూ ఉన్నది అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అహం క్రతురహం యజ్ఞః స్వదా అహమహమౌషధం మంత్రో వాజ్యమహమగ్నిరహం హుతం. యజ్ఞ దీక్షను అప్పటి నుండి అవభృత స్నానం చెయ్యటం వరకు ఆ అన్ని కర్మలు ఏమున్నాయి అవన్నీ కూడా క్రతువు అని అంటారు. అన్నీ నేనే అయి ఉన్నాను. యజ్ఞము నేనే అయి ఉన్నాను. ఆ యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్సులు నేనే అయి ఉన్నాను. పితృకార్యము, శ్రాద్ధము, స్వధ అనేటటువంటి స్వాహాకారంతో పితృలకిచ్చేటటువంటి తిల తర్పణాదులు అవి నేనే అయ్యున్నాను. హవిస్సు నేనే అయినాను. మంత్రము నేనే, ఆజ్యము నెయ్యి నేనే, హోమాగ్ని నేనే, హోమము నేనే అయి ఉన్నాను. ఇక అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను తప్ప వేరే ఎవరిని దేనిని ధ్యానించక నన్నే స్మరించేటటువంటి జీవులు నా అత్యంత భక్తులు. అంటే అనన్య భక్తులు అని అంటారు. భగవంతుడు తప్ప వేరే దేనిని కూడా మనస్సులో స్మరించక ధ్యానించక కేవలము భగవంతుణ్ణే స్మరించేటటువంటి వాళ్ళు అనన్య భక్తులు. అంటే భారమంతా వానిది. అటువంటి ఎవరైతే ఆ విధంగా నా భక్తులై ఉంటారో అంతయు భారమంతా నా మీద వేసి నా మీదనే ఏకాగ్ర చిత్తముతో మనస్సు పెట్టి ఉంటారో అటువంటి వాళ్ళ యోగక్షేమాలను నేను వహిస్తాను అని చెప్తూ ఉన్నాడు. యోగక్షేమములు రాఘవేంద్ర స్వాముల వారు వ్యాఖ్యానిస్తారు. యోగ అంటే అప్రాప్తస్య ప్రాప్తి,
మనకు లేనటువంటిది రావడం యోగం. క్షేమ అంటే ప్రాప్తస్య పరిరక్షణం, మనము పొందినటువంటి దానిని కాపాడుకోవడం, నాశనం కాకుండా. యోగము వాహన యోగము, గృహయోగము, లేని ఇంటిని పొందడము, మన దగ్గర లేనటువంటి వాహనాన్ని పొందడము. క్షేమము అంటే వానిని పాడు చేసుకోకుండా, అవి నాశము కాకుండా కాపాడుకోవడము అనేటటువంటిది క్షేమము. వారి యొక్క యోగక్షేమములన్నీ నేనే భరిస్తాను, నేనే వహిస్తాను. ఇక్కడ మనము ఒకరి మీద భారం వేస్తే మనము నిశ్చింతగా ఉంటాం. ఏదైనా ఒక పని యొక్క జవాబుదారీ తీసుకుంటే వానికి చాలా బాధ్యత ఉంటుంది. ఉదాహరణకు ఈ ఒక యాత్ర వేసినారు. ఈ యాత్రను లీడ్ చేసేటటువంటి వాడు ఒక లీడర్ కావాలి. వాడు ఆ నేతృత్వం వహించి ఇక్కడ అందరి యొక్క సౌకర్యాలు, ఉండడానికి వాసము, తినడానికి తిండి సౌకర్యం, ఇవన్నీ కూడా వాడు ఎవడైతే నేతృత్వం వహించి ఉంటాడో వాని మీద భారం వేసి ఉంటారు. వాడొక్కడు తల మునకలై వాడు అన్ని పనులు, వాడు బాధ్యతలు చూస్తూ ఉంటాడు, అన్ని సౌకర్యాలు చూస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏది పట్టించుకోరు. ఆయన బాధ్యత తీసుకున్నాళ్లే, ఆయన చూసుకుంటాడు అని. ఒక చిన్న వ్యవహారము, ఒక చిన్న యాత్ర, ఇంటిలో యజమాని అన్ని బాధ్యతలు తీసుకున్నప్పుడు యజమాని చూసుకుంటాడులే అని అందరూ నిశ్చింతగా ఎలా ఉంటారో అదేవిధంగా ఆ యజమానిని మనము నమ్మి భారాన్ని అతని మీద వేసినప్పుడు అతను ఎలా చూసుకుంటాడో అదేవిధంగా భగవంతుణ్ణి మనము ఒకే మనస్సుతో నమ్మి అతని మీద మన జీవిత భారాన్ని, జీవన భారాన్ని ఆయన మీద వేస్తే వాడు మన యోగక్షేమాలన్నింటినీ చూసుకుంటాడు. ఎందుకంటే పుట్టించినటువంటి వాడు వాడే, మనలను చంపేటటువంటి వాడు వాడే. మనకు ఎప్పుడు ఏది కావాలో, మనకు ఏది ఎప్పుడు అవసరం లేదో ఆయా సమయాలందు, ఆయా కాలములందు వాటిని మనకు చేకూర్చేటటువంటి వాడు వాడే. మనం చేయవలసినదల్లా ఆయన్ను, భగవంతుణ్ణి నమ్మాలి. అనన్యాశ్చింతయంతో మా, వాణ్ణి ఏక మనస్సుతో నమ్మి వాని మీద భారం వేయాలి. ఇక భగవంతుణ్ణి ఏమి సమర్పించి వారికి ఏమి ఇస్తే వాడు తృప్తుడై మనలను అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వర స్వామికి వజ్ర కిరీటం ఇస్తే వానికి సంతోషం అవుతుందా? బంగారు ఆభరణాలు ఇస్తే సంతోషమవుతుందా అని అంటే, వాని దగ్గర లేని బంగారు ఏమున్నది, వాని దగ్గర లేని ఆభరణాలు ఏమున్నాయి? వజ్ర కిరీటం ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఇంకా కష్టపడ్డాడు, ఎన్నో నెలలు జైల్లో మగ్గినాడు. వాడు వజ్ర కిరీటాన్ని భగవంతుడు అంగీకరించి ఉంటే, వాడు వజ్ర కిరీటం ఇచ్చినటువంటి వ్యక్తి అన్ని నెలలు జైల్లో మగ్గవలసిన అవసరం లేదు. నీవు వజ్ర కిరీటం ఇచ్చావా, ఒక పత్రం ఇచ్చావా, పుష్పం ఇచ్చావా అన్నది ప్రశ్న కాదు. ఎంత భక్తితో ఇచ్చావు, నేను ఏమి ఇస్తే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని భగవంతుడు చెబుతూ ఉన్నాడు.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతమశ్నామి ప్రయతాత్మనః. ఎవడైతే నాకు నిషిద్ధము కానటువంటిది, ఎవనికి భగవంతునికి ఏ విధి నిషేధములు లేవు, ఆ విధి నిషేధాలన్నీ మనకున్నాయి. మనకు ఇది తినవద్దు, ఇది తిను, ఇక్కడికి వెళ్ళవద్దు, అక్కడికి వెళ్ళు అనేటటువంటి విధి నిషేధములు మనకున్నాయి. కాబట్టి మనకు నిషేధము కానటువంటి పత్రం కానీ, ఫలం కానీ, పుష్పం కానీ, నీరు కానీ చివరికి వాడు భక్తితో ఇస్తే నేను దానిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. దాన్ని అంటే భగవంతుడు ఎంత భక్తవత్సలుడు అని మనం చూస్తూ ఉన్నాం. మనకెవరైనా బాగా ఆకలిస్తున్నప్పుడు ఒక లోట నీళ్ళో ఒక తర్వాత ఏదో ఒక పండిచ్చి కడుపు నిండా తిను అంటే మనం తింటామా? సాధ్యం కాదు, మనకు చేత కాదు. అయితే భగవంతుడు నిత్యతృప్తుడు, వానికి ఏదీ అవసరం లేదు. వాడు మనము భక్తితో ఇచ్చినటువంటి దానిని వాడు స్వీకరించి కొట్టిదను అనంతమడి మాడి కొడువా. మనం వానికి ₹1 ఇస్తే భక్తితో మనకు కోట్ల రూపాయలు వాడిస్తాడు. ఇవ్వవలసినది భక్తితో ఇవ్వాలంతే. భక్తి లేకుండా నీవు వజ్ర కిరీటం ఇచ్చినా ప్రయోజనం ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రము ఒక ఆకు ఇచ్చినా చాలు. పాండవులు వనవాసం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు పాండవుల దగ్గర అక్షయ పాత్ర ఉన్నది. ఆ అక్షయ పాత్ర ఎంతమంది వచ్చినా ఏమి కావాలన్నా ఇస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు ద్రౌపదీదేవి భోజనం చేసి దాన్ని కడిగి పెట్టేస్తే ఆ రోజుకి ఇక ఇవ్వదు. సరే, ఒకరోజు అంతా అయింది, కడిగింది, తాను తిన్నది, పెట్టేసింది. అప్పుడు దూర్వాస మహామునులు వేలాది మంది శిష్యులతో వచ్చారు. వచ్చినప్పుడు ధర్మరాజు ఇంటికి వచ్చిన అతిథులను, అతిథి దేవోభవ అని ఉపనిషత్తు చెబుతున్నది కాబట్టి గౌరవించాలి కాబట్టి రమ్మని పిలిచి భోజనానికి లెమ్మని చెప్పాడు. సరే, దూర్వాస మహామునులు మేము నదికి వెళ్ళి ఆన్నికాదులు ముగించుకొని వస్తామని వెళ్ళారు. ద్రౌపదీదేవికి ఇంట్లో మగవాళ్ళకి ఏముంది ఏమి లేదు అనేటటువంటి ఆలోచన ఉండదు. ఎవరొచ్చినా ఒసేపు కాఫీ, ఒసేపు టిఫిన్ పెట్టు, భోజనం పెట్టు అని అంటూ ఉంటారు. ఇంట్లో ఉన్నదా లేదా అనేటటువంటిది వీళ్ళకు అంతగా ఆలోచన లేదు. వచ్చినటువంటి వాళ్ళను గౌరవించాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అలాగే ద్రౌపదీదేవి భోజనం చేసి కడిగి పెట్టేసింది. లేదు, ఇక పాత్ర అక్షయ పాత్ర ఇయ్యదు. ఏం చేయాలి? అప్పుడు ద్రౌపదీదేవి ఇక అయ్యా నీవే నాకు దిక్కు అని కృష్ణుణ్ణి ప్రార్థించింది. పాండవులకు ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినప్పుడు, అప్పుడప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి స్మరించినప్పుడు భగవంతుడు వచ్చి వాళ్లను ఆపద వచ్చినప్పుడల్లా రక్షిస్తూ ఉన్నాడు. సరే, ద్రౌపదీదేవి కృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు వచ్చాడు. వచ్చిన కృష్ణుడు ఏమన్నాడు? ద్రౌపదీదేవి నాకు చాలా ఆకలిస్తుంది, అన్నం పెట్టమంటాడు. ఏమి కృష్ణ, వేలాది మంది వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అన్నం పెట్టడానికి లేదు, అక్షయ పాత్ర ఈ రోజుతో అయిపోయింది, నీవేదో నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తావంటే నీవు వచ్చి నాకు ఆకలి అన్నం పెట్టమంటావు కదా, ఏమి నన్ను పరీక్షిస్తున్నావా? లేదు, అక్షయ పాత్ర తీసుకునిరా అంటాడు కృష్ణుడు. అక్షయ పాత్ర తీసుకుని వచ్చినప్పుడు చూస్తాడు. ఆ అక్షయ పాత్ర సందులో ఒక చిన్న ఆకు ఉంటుంది. ఆ ఆకును తింటాడు. తిన్న వెంటనే ఒక తేగుతాడు. తేగిన వెంటనే
అక్కడ నదిలో స్నానం చేసేటటువంటి ఆన్నికాదులు చేసేటటువంటి దూర్వాసుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ పంచభక్ష పరమాన్నాలు తిన్నంత తృప్తి కలిగింది. అందరూ కడుపు నిండా భోజనం చేసేసాము అని అందరూ కూడా భుక్తాయాసంతో ఉన్నారట. ఇక్కడ పత్రం అంటే ఆ పత్రం అంటే ద్రౌపదీదేవికి పాత్రలు కడగడం రాదా? వంట చేసిన తర్వాత అంటు లేకుండా బాగా కడగాలి. అయితే ద్రౌపదీదేవి సరిగా పాత్రలు కడగలేదా అని ప్రశ్న. అయితే ఇదంతా భగవంతుని సంకల్పం. భగవంతుడు తన మహిమను, తన భక్తులైనటువంటి పాండవుల మహిమను లోకానికి ప్రకటించడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అది పత్రం. పుష్పం. గజరాజు మకరి నోటికి దొరికి వేల సంవత్సరాలు మకరితో పోరాడిన మకరి నుండి విడిపించుకోలేకపోతూ ఉన్నాడు గజరాజు. అతని పరివారమంతా వచ్చింది, అంతా చేసింది, కాలేదు. చివరికి మనం ఎప్పుడంటే మనం అన్ని ప్రయత్నాలు చేసేస్తాం. ఇక డాక్టర్ కూడా ఇక అయిపోయింది, ఇక లేదు, ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళండి, ఇంక ఇతను బతకడు అని చెప్పినప్పుడు మాత్రమే సంకటబంధాగా వెంకటరమణ అని వెంకటేశ్వర స్వామి మొక్కుంటాం. అయ్యా నీది వస్తాము, నీ కొండకు వచ్చి తలనీలాలు ఇస్తాము అని ముడుపులు కడతాం మనం. అయితే అలా కాకుండా మొదటే భగవంతుణ్ణి మనము ఆశ్రయిస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే మనకు డాక్టరు చెప్పేంత వరకు మనకు ఆ ఆలోచన రాదు, అప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం. అలాగే గజరాజు కూడా వేల సంవత్సరాలు తన బలముతో, తన పరివార బలముతో మకరితో పోరాడి ఓడిపోయి ఇక నేను మకరి నోటి నుండి తప్పించుకోలేను అని నిశ్చయానికి వచ్చి ధైర్యంబు విలోలంబయ్య ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను నీవే తప్ప నితః పరం బెరుగా కావవే వరదా భద్రాత్మక అని. అయ్యా నా ప్రాణములు గతి తప్పుతూ ఉన్నది, ధైర్యము పోతూ ఉన్నది, ఇక నన్ను నేను రక్షించుకోలేను, నీవు తప్ప ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు అని ఎలుగెత్తి భగవంతుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడయ్యా? అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంత అని ఆ వైకుంఠంలో ఒక మూలలో శేషశాయి అయి లక్ష్మీదేవితో ఉన్నాడట. ఈ ఆర్తితో భక్తితో భక్తుడు చేసినటువంటి ఈ ఒక్క అరుపు అతనికి వినబడిందట. వినబడిన వెంటనే సిరికింజప్పడు శంఖచక్ర ఇగుంచేదోయి సంధింపడు. లక్ష్మీదేవికి చెప్పటం లేదట, శంఖచక్రాలను తీసుకోవటం లేదట. లక్ష్మీదేవి యొక్క పై ఉత్తరీయాన్ని కూడా లాక్కుంటూ గజరాజును రక్షించటానికి వెళుతూ ఉన్నాడు. వెళ్ళాడు. వెళితే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, గురువుల దగ్గర మన దగ్గరకు వచ్చినప్పుడు, లేదా మనము వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు, భగవంతుడే తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో గజరాజు ఏమి ఇవ్వగలడు? ఆ సరోవరంలో ఉన్నటువంటి ఒక తామర పుష్పాన్ని తన తొండంతో భగవంతునికి సమర్పించాడట. పత్రం, పుష్పం, ఫలం. శబరి మన భాషలో చెప్పాలంటే షెడ్యూల్డ్ ట్రైబ్, పర్వతాలలో నివసించేటటువంటి ఆమె. రాముడు తన దగ్గరికి వస్తే శబరి ఎంజల నుండా అని హరికథామృతసారంలో జగన్నాథదాసుల వారు చెప్తారు. శబరి భక్తితో ఎంగిలి పండును ఇచ్చింది.
రాముడు దానిని శ్రద్ధతో స్వీకరించాడు. ఇక్కడ ఎంగిలి పండు అంటే ఆమె కొరికి ఒక భాగంతో కొరికితే ఇంకో భాగములో కొరికినటువంటి పండుని ఇచ్చిందా అని ప్రశ్న కాదు. ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో వివరణ ఇస్తారు. ఒక పండ్ల రాశిని తీసుకొని ఒక పండును తిన్నది, ఇది పులుపుగా ఉంది, ఇది బాగలేదు. ఆ పండ్ల రాశిలో ఈ